హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 29th January 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖేలో ఇండియా క్రీడలు. విజయవాడ వేదికగా వచ్చే ఏడాది ఖేలో ఇండియా క్రీడలు నిర్వహించాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఖేలో ఇండియా పోటీలు 18 క్రీడాంశాల్లో ఉంటాయి. 18 క్రీడాంశాలు ఉంటాయి ఖేలో ఇండియా పోటీలలో. అలాగే 2024లో తమిళనాడు ఈ ఖేలో ఇండియా క్రీడలను నిర్వహించింది. ఈ ఏడాది 2025లో బీహార్ నిర్వహించనుంది. అయితే వచ్చే ఏడాది 2026లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించాలని అనుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇది నిన్న కూడా చూసాము. 38వ జాతీయ క్రీడలు ప్రారంభించినది ప్రధాని మోదీ. ఆతిథ్య రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ ప్రాంతం. 2022లో గుజరాత్లో నిర్వహించడం జరిగింది. 2023లో గోవాలో ఈ జాతీయ క్రీడలను నిర్వహించారు. ఇందులో మొత్తం 32 క్రీడలు ఉంటాయి. 10,000 మంది క్రీడాకారులు పాల్గొంటారు. ఈ క్రీడలు మస్కట్ వచ్చేసి మౌలి. నెక్స్ట్ చూసినట్లయితే త్రిషా రికార్డు శతకం. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో రికార్డు శతకంతో గొంగడి త్రిష భారత్కు ఘన విజయాన్ని అందించింది. ఈమె స్కాట్లాండ్పై విజయం సాధించింది. అండర్-19 T20 ప్రపంచ కప్లో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ICC 2024 ఉత్తమ క్రికెటర్ బుమ్రా. భారత అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ICC అత్యున్నత పురస్కారం క్రికెట్ ఆఫ్ ది ఇయర్కు ఎంపిక అవ్వడం జరిగింది. నిన్న కూడా ఇతని గురించి చూసాము. టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. వార్షిక టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అలాగే వార్షిక ఉత్తమ క్రికెటర్కి ఇచ్చే గ్యారీ సోబర్స్ అవార్డుతో ICC జస్ప్రీత్ బుమ్రాను గౌరవించింది. నెక్స్ట్ చూసినట్లయితే సెర్బియాలో రాజకీయ సంక్షోభం. సెర్బియా ప్రధాని వచ్చేసి మిలోస్ రాజీనామా చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. భారతీయ సంస్కృతి ఉత్సవ్ని ప్రారంభించనున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సమాజం గురించి సానుకూలంగా ఆలోచించే సజ్జన శక్తి పెరగాలనే లక్ష్యంతో భారత్ వికాస్ సంఘం, కొత్త బసవేశ్వర్ భారతీయ శిక్షణ సమితి, వికాస్ అకాడమీ సంయుక్తంగా భారతీయ సంస్కృతి ఉత్సవ్ 7ని జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు కర్ణాటక రాష్ట్రంలోని సేడంలో 9 రోజులు నిర్వహించనున్నాయి. ఉత్సవ్ ఏంటంటే భారతీయ సంస్కృతి ఉత్సవ్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే జనవరి 29 ఫిబ్రవరి 6. ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలోని సేడం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈ భారతీయ సంస్కృతి ఉత్సవ్ కార్యక్రమాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కొడంగల్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో 240 ఎకరాల విస్తీర్ణంలో ఈ అరుదైన ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. 9 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవంలో ఒక్కో రోజుకు ఒక్కో ఇతివృత్తంతో ప్రారంభమవుతుంది. 29న మాతృ సమ్మేళనం, 30న విద్యా సమ్మేళనం, జనవరి 31న యువ సమ్మేళనం, ఫిబ్రవరి 1న గ్రామ కృషి సమ్మేళనం, 2న ఆహార ఆరోగ్య సమ్మేళనం, ఫిబ్రవరి 3న స్వయం ఉపాధి సమ్మేళనం, 4న పర్యావరణ సమ్మేళనం, 5న సేవాశక్తి సమ్మేళనం, 6న దేశ ధర్మ సంస్కృతి సమ్మేళనం. ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ అంటే కర్ణాటకలోని సేడం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ సూచిక. నివేదికల నుండి కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి. వార్షిక విద్యా స్థాయి నివేదిక 2024 యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఆసర్ అంటారు. ఈ ఆసర్ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పాఠశాల విద్యార్థుల్లో చిన్న హెచ్చవేత చేయగల సామర్థ్యం ఉన్న 5వ తరగతి వారి సంఖ్య
2022-2024 మధ్య 25.6% నుంచి 30.7%కి పెరిగింది. అలాగే ప్రాథమిక అంకగణితం చేసే 8వ తరగతి విద్యార్థుల సంఖ్య 2022లో 44.7% ఉండగా 2024లో 45.8%కి చేరింది. అంటే ఇందులో పెద్దగా పురోగతి అనేది లేదు అని ఈ నివేదిక చెప్తుంది. ఇందులో అలాగే నెక్స్ట్ పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో 3 ఏండ్ల లోపు చిన్నారుల చేరికలు. 3 ఏండ్ల లోపు చిన్నారుల చేరికలు వచ్చేసి 2022-24 మధ్య కాలంలో 75.8% నుండి 77.4%కి చేరాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలో ఈ విభాగంలో దాదాపు సంపూర్ణ స్థాయి సాధించాయి. పాఠశాలకు దూరంగా ఉంటున్న 15 నుంచి 16 ఏండ్ల లోపు వారి సంఖ్య చూసినట్లయితే 2022లో 7.5% ఉండగా 2024లో 7.9%కి చేరింది. అలాగే పాఠశాలలో చేరని బాలికల సంఖ్య మధ్యప్రదేశ్లో 16.1%, ఉత్తరప్రదేశ్లో 15%, రాజస్థాన్లో 12.7%, మిజోరాంలో 12.3%, గుజరాత్లో 10.5%, ఛత్తీస్గఢ్లో 10%లలో ఎక్కువగా ఉంది. పాఠశాలలో చేరని బాలికల సంఖ్యలో ఈ రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది అని ఈ నివేదిక యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు తెలుపుతుంది. అలాగే నెక్స్ట్ చూద్దాం. క్షయ నిర్మూలన దిశగా అడుగులు. కేంద్ర ప్రభుత్వం క్షయ అంటే టీబీ రహిత దేశంగా భారతదేశంను ప్రకటించే దిశగా అడుగులు వేస్తుంది. దేశవ్యాప్తంగా 347 జిల్లాల్లో క్షయ్ శివిర్ కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించింది. దీంట్లో భాగంగా తెలంగాణ నుండి 9 జిల్లాలను ఎంపిక చేసింది. అందులో 1 ఆదిలాబాద్, 2 భద్రాద్రి, 3 కామారెడ్డి, 4 మహబూబ్నగర్, 5 మెదక్, 6 నాగర్ కర్నూల్, 7 పెద్దపల్లి, 8 సూర్యాపేట, 9 వనపర్తి. ఈ 9 జిల్లాలను తెలంగాణ నుంచి ఎంపిక చేసింది. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఐఐటి ఢిల్లీ. నిన్న కూడా ఐఐటి గువాహటి గురించి చూసాము. టుడే ఐఐటి ఢిల్లీ. దేశంలో 55.1% మంది ట్రక్కు డ్రైవర్లకు దృష్టి దోషం ఉందని ఐఐటి ఢిల్లీ ఒక నివేదికను విడుదల చేసింది. 53.3% మందికి దీర్ఘదృష్టి, 46.7% మందికి అశ్వదృష్టి లోపం ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఐఐటి ఢిల్లీ రూపొందించిన నివేదిక వెల్లడించింది. అలాగే నెక్స్ట్ ఏకో ఫ్రెండ్లీ పార్కు ఎక్స్పీరియం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎక్స్పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు చిరంజీవి ప్రారంభించడం జరిగింది. ఇది ఒక ఏకో ఫ్రెండ్లీ పార్కు. ఇది ఫ్రెండ్స్ టుడే 29th January 2025కి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.